నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం పరిశ్రమల స్థాపన తదితర అంశాలపై కీలక నిర్ణయాలు రాష్ట్రంలో భూముల రీసర్వే తప్పుల్ని సరిచేస్తున్నాం మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి పాలడుగులో గావ్ చలో అభియాన్ కార్యక్రమం పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్ అరెస్ట్ సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరిగింది. మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, కొట్టిపాటి రవికుమార్, జనార్దన్, టీజీ భరత్, సుభాష్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపన, వాటికి రాయితీల కల్పనపై చర్చించారు. పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రతిష్టాత్మకంగా కొనసాగుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా సర్వే ఉద్యోగులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. రైతులు, భూ యజమానుల హక్కులను రక్షించే విధంగా పొలం గట్లపైన తిరుగుతూ సర్వే ఉద్యోగులు కష్టపడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన భూముల రీసర్వే తప్పులను సరిచేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఎంతో కష్టపడి రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో అందరికీ కూడా నాణ్యమైనటువంటి రిజల్ట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడి ఎప్పుడు కూడా గ్రామాల్లో అలాగే పొలాల మీద తిరిగే ఈ సర్వే ఉద్యోగులందరూ కూడా నాకు శుభాకాంక్షలు. తప్పకుండా ఏదైతే గతంలో రీసర్వే తప్పిదాలు జరిగినాయో ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సర్వే విధానం విధి విధానాలను కూడా అందరితో చర్చించి ఒక మంచి వాతావరణమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క రీసర్వే చేస్తూ ఉన్నాం. తప్పకుండా మంచి రిజల్ట్స్ పేద ప్రజలకి అలాగే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే దిశగా మేము సర్వే డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి తప్పకుండా పనిచేస్తామని చెప్పి పేద ప్రజలు వెనుకబడిన వారి సంక్షేమం కోసమే ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి అన్నారు. మేడుకొండూరు మండలం పాలడుగులో నిర్వహించిన గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో పురంధరేశ్వరి పాల్గొన్నారు. స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పురంధరేశ్వరి పాల్గొన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడంలో బీజేపీ ముందుంటుందన్నారు. ఏపీని అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. పోలీసులపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 4,285 కోట్ల రూపాయలని విడుదల చేయటం జరిగింది. అంటే రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడైతే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో ఆనాటి నుండి కూడా అమరావతియే ఆంధ్ర రాష్ట్ర రాజధాని అన్న విషయానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంది. 2014వ సంవత్సరం నుండి కూడా అప్పట్లో డిపిఆర్ ఇవ్వకపోయినా 2,500 కోట్ల రూపాయలు ఆ రాజధాని పరిసర ప్రాంతమైనటువంటి విజయవాడ, గుంటూరు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు అప్పట్లోనే ఇచ్చారు. పోలీసులు వారి యూనిఫామ్ని ఒకరి దయతోటి వేసుకొచ్చని కూడా లేకుండా బట్టలు ఊడదీసి కొడతాము అని చెప్పటం ఇది ఎవరు కూడా సహించరు. ఇవాళ 5,000 మంది మహిళలు పోలీస్ వ్యవస్థలో ఉన్నారండి. ఇది కేవలం మహిళల్ని కాదు, అసలు పోలీస్ వ్యవస్థనే కించపరిచారు. కనుక ఆయన ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకు క్షమాపణ చెప్పాలి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నసీర్ భూమి పూజ చేశారు. సీసీ డ్రైన్లు, రోడ్లను పలు డివిజన్లలో నిర్మించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనేక చోట్ల పార్కులను డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదని ఇన్ఛార్జ్ మేయర్ సజ్జీల, కార్పొరేటర్ వేముల జ్యోతి పద్మజ విమర్శించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. పక్కనే ఉన్నటువంటి శ్మశాన వాటిక అభివృద్ధి గాని అలాగే ఇక్కడ హెల్త్ సెంటర్ ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో ఒక
పద్ధతి ప్రకారం ఈ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళకి మౌలిక వసతులు ఎక్కడా కూడా తగ్గకుండా అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దూరదృష్టితో ముందు చూపుతో ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది. కూటమి నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు. వారి సమస్యలను కనుక్కుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని గౌరవిస్తూ వారికి సేవ చేసేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ చూశారు, 9 నెలల్లోనే 95% అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి వార్డులో కానివ్వండి, గుంటూరు నగరంలో కానివ్వండి, ముఖ్యంగా ఈస్ట్లో చాలా వేగవంతంగా పనులు పూర్తి చేస్తున్నాము. ఎందుకంటే గతంలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, రోడ్లు గుంటలుగా పడి ఉన్నాయి. కాబట్టి ఎలాగైతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారో 861 కోట్ల రూపాయలతో 20,000 కిలోమీటర్ వరకు మరమ్మతులు చేయాలి అనే ఒక దశగా మేమందరం అడుగులు ముందుకు వేస్తున్నాము. అదేవిధంగా మీరందరూ చూడొచ్చు, ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నుకున్నాము. గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వంలో ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తూ ఎంతో ఇబ్బందులు పడ్డాము. సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్ లేకుండా ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంతో మానసిక క్షోభ అనుభవించాము. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే మా ఎమ్మెల్యే గారైన నజీర్ అహ్మద్ గారి చొరవతో, కృషితో ఇప్పుడు 14వ వార్డులో సుమారు 1.5 లక్షల పనులు, అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ పనులు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చాలా కృషితో కాంట్రాక్టర్స్తో మాట్లాడి వెంటుండి ఈ పనులను ప్రారంభించడం జరిగింది. ఈ అభివృద్ధి పనులు ప్రారంభించినందుకు ఎమ్మెల్యే గారికి నా తరపున, మా 14వ వార్డు ప్రజలందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వివిఐటి కాలేజ్ విశ్వవిద్యాలయంగా మార్చేందుకు కృషి చేసిన మంత్రి లోకేష్ కు వివిఐటి విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ధన్యవాదాలు తెలిపారు. వివిఐటి యూనివర్సిటీలో జరిగిన మీడియా సమావేశంలో వివిఐటి విద్యా సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, సెక్రటరీ సూర్యదేవర బద్రీ ప్రసాద్ మాట్లాడారు. వివిఐటి కళాశాల ఇకపై వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీగా రూపాంతరం చెందిందని, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందుకున్నట్లుగా వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రకటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకటనకు తగ్గట్టు కేవలం 2 నెలల వ్యవధిలోనే ప్రభుత్వం వివిఐటి అభ్యర్థనను పరిశీలించి యూనివర్సిటీ హోదాను కల్పించిందని, అందుకుగాను మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. యూనివర్సిటీ అయినంత మాత్రాన ఫీజులు పెరుగుతాయన్న అపోహ వద్దని అన్నారు. వివిఐటి యూనివర్సిటీ అడ్మిషన్ టెస్ట్ నిర్వహించి టాలెంట్ ఉన్నవారికి స్కాలర్షిప్ ఇస్తామని వెల్లడించారు. అడ్మిషన్ టెస్ట్లో 60 మార్కులు దాటిన విద్యార్థులకు 50% ఫీజులో రాయితీ ఇస్తామని అన్నారు. అనంతరం విశ్వవిద్యాలయం లోగో, బ్రోచర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ మామిళ్లపల్లి శ్రీకృష్ణ, అడ్మిషన్స్ డైరెక్టర్ ఉదయ్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి, విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు, కానీ ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము ప్రత్యక్షంగా చూసాం. ఒకసారి మేము అప్లికేషన్ పెడదామనేసి ఆయనకి అపాయింట్మెంట్ అడిగాము. అపాయింట్మెంట్ అడిగితే ఒకసారి పిలిచారు. పిలిచిన తర్వాత ఫస్ట్ అడిగారు ఏంటంటే ఇలా యూనివర్సిటీ అవుదాం అనుకుంటున్నాను, అన్నీ ఉన్నాయి కదా అన్నారు. రూల్ ప్రకారం అన్నీ ఉన్నాయి కదా అంటే అన్నీ ఉన్నాయి అని చెప్పాము. అలా అయితే ఇమీడియట్ చేసేద్దామని అన్నారు. మనకు అంత ఇమీడియట్ చేసేద్దాం అనేది అంత రెస్పాన్స్ రావడం ముందు అర్థం కాలేదు. సరే ఇంకా నెక్స్ట్ మాట్లాడటానికి ఇంకా ఏమీ లేక మనం అంతటితో క్లోజ్ చేసి వచ్చాము. తర్వాత చూస్తే ఓఎస్డీ గారు ఫోన్ చేసి అది ఫైల్ పెట్టేయమన్నారండి, ఇమీడియట్ చేయమన్నారు, త్వరగా మీరు డిపిఆర్ ఇచ్చేయండి చేయండి. వాళ్ళే ఎంటపడి మొత్తం అయ్యేదాకా ప్రాసెస్ 2 మంత్స్లో అవగొట్టారన్నమాట. సో ఆయన ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి తప్పకుండా. ఈ 1,80,000 ఫీజు పెట్టినట్టు సార్ చెప్పారు. ఇప్పుడు దాంట్లో ఒక 50% ఒక కేటగిరీ ఇచ్చామండి స్కాలర్షిప్ది. ఆ 50% స్కాలర్షిప్కి ఒక 3 క్రైటీరియా పెట్టాము. మొదటిది ఏమిటి అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ 900 అండ్ అబోవ్ వస్తే వాళ్ళకి ఈ 50% స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ వస్తుందండి. తొందరలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఎవరికైతే 900 దాటుతాయో అదొక క్రైటీరియా అండి. రెండోది వచ్చి మేము పెట్టిన టెస్ట్లో వివిఐటి అడ్మిషన్ టెస్ట్లో అవుట్ ఆఫ్ 90 60 మినిమం వస్తే వాళ్ళకి స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ వస్తుందండి, మెరిట్ స్కాలర్షిప్. తర్వాత మూడోది వచ్చి జేఈ మెయిన్ అండి. జేఈ మెయిన్ ఆల్రెడీ ఒక సెషన్ అయిపోయింది, సెకండ్ సెషన్ మొన్ననే క్లోజ్ అయింది 9th. ఈ రెండిట్లో దేంట్లో అయినా సరే 90% అండ్ అబోవ్ జేఈ మెయిన్లో ఉంటే వాళ్ళు డైరెక్ట్గా మెరిట్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు.
ఈ మెరిట్ స్కాలర్షిప్లో ఏంటంటే 90,000 పర్ ఇయర్ అవుతుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన చేబ్రోలు కిరణ్ ను అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. యూట్యూబ్ ఛానల్లో చేబ్రోల్ కిరణ్ మాజీ సీఎం భార్యపై అసభ్యకరంగా మాట్లాడారని అందుకే అతన్ని అరెస్టు చేశామని తెలిపారు. కిరణ్పై మొత్తం 4 కేసులు ఉన్నాయని అన్నారు. నిందితుడు కిరణ్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడని ఇబ్రహీంపట్నం వద్ద అరెస్టు చేశామని చెప్పారు. మాజీ మంత్రి విడుదల రజనీపై కూడా అసభ్యకరమైన పోస్టులు కిరణ్ పెట్టాడని దానిపై కూడా కేసు నమోదైందని అన్నారు. గోరంట్ల మాధవ్ వెంబడించినట్లు సమాచారం ఉందని పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడు చెప్తున్నట్టు ఆడవాళ్ళపైన కానీ లేకపోతే పిల్లలపైన చిన్నపిల్లలపైన కానీ జరుగుతున్న నేరాలని ఎప్పుడు కూడా మనం అక్సెప్ట్ చేయము. సో దాంట్లో ఒక భాగంగా అలాగా మాట్లాడారు. ఎక్స్సీఎం గారి వైఫ్ పైన అలాగా అసభ్యంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ పర్టికులర్ చీబ్రోలు కిరణ్ కుమార్ పైన ప్రీవియస్గా పటాల్పురంలో కేసు ఉంది, తర్వాత తాడేపల్లిలో ఒక కేసు ఉంది, తర్వాత ప్రివెంటివ్ సెక్షన్స్ పైన కూడా 2 కేసులు ఉన్నాయి. టోటలీ 5 కేసులు ఉన్నాయి, 4 కేసులు ఉన్నాయి. సో దీనితో పాటు కలిపి ఇది రిపీటెడ్గా చేస్తున్నారు కాబట్టి మనం రిమాండ్ కూడా మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయబోతున్నాము. అదేవిధంగా డిప్యూటీ సీఎం సార్ సన్ మేరకు కూడా 2 పోస్ట్ బ్యాడ్ పర్స్పెక్టివ్లో 2 పోస్ట్ చేయడం జరిగింది. దానిపైన కూడా మన గుంటూరు డిస్ట్రిక్ట్లో ఒకటి, విజయవాడలో ఒకటి 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ట్విట్టర్ ద్వారా ఆ పోస్ట్ని వేశారు. బ్యాడ్ షేప్లో ఉండడం అనేది ఎప్పుడు మనం అక్సెప్ట్ చేసుకోవట్లేదు. దీనివల్ల అన్నెసరీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ట్విట్టర్ హ్యాండిల్కి ఆల్రెడీ మనం లింక్ని పంపించడం జరిగింది. సో ఎవరు పెట్టారన్న ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా త్వరగా కంప్లీట్ చేసి వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము. సో దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పోస్ట్ చేస్తున్న వాళ్ళతో పాటు ఎవరు దానికి సపోర్ట్ చేస్తున్నారో, కమెంట్స్ వేస్తున్నారో వాళ్ళపైన కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో యాక్షన్ తీసుకుంటాము. జాతీయ సర్వే దినోత్సవాన్ని ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం గుంటూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్వే భవన్లో జరిగిన కార్యక్రమంలో జేసీ భార్గవ తేజతో పాటు సర్వే ఉద్యోగుల సంఘం నేతలు మల్లికార్జునరావు, లక్ష్మీనారాయణ, పవన్ కుమార్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. తలసేమియా బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జేసీ ప్రారంభించి ఆయన కూడా బ్లడ్ డొనేట్ చేశారు. భూ సమస్యల పరిష్కారంలో సర్వే ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని జేసీ భార్గవ తేజ తెలిపారు. డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చి ఒక మంచి కార్యక్రమం ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ తలసేమియాతో బాధపడుతూ అవసరం ఉన్న పిల్లల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం. ప్రజల్లో భూమి సమస్యలను పరిష్కరించడంలో సర్వే డిపార్ట్మెంటు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ రీసర్వేలో భాగంగా భూమి సమస్యలను పరిష్కరిస్తూ సర్వే ద్వారా ప్రజలకి వారి భూమిని చూపించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగస్వామ్యులైన సర్వే డిపార్ట్మెంట్ వారు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. క్షేత్రస్థాయిలో ప్రతి అంగుళం కొలుస్తూ దానికి సర్వే అనేది కండక్ట్ చేస్తూ వారు ఎంతో కష్టపడుతున్నారు. ఈరోజు వారి సేవలన్నీ కూడా మనం అభినందిస్తూ గత సంవత్సరం ఈ సంవత్సరం గుంటూరు జిల్లాలో ఏదన్నా మంచి కార్యక్రమం ద్వారా మన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంతో పాటు ప్రజలకు కూడా మనకు చేతనైన సేవ అందించాలనే కార్యక్రమాలు చేయాలనుకున్నాం. దానిలో భాగంగా తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు మన వంతు సాయంగా బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా మనం మంచి కార్యక్రమం చేయడం అవకాశం ఉంటుందని భావించి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, గుంటూరు జిల్లా ఏడీ గారు మాకెంతో ప్రోత్సాహాన్ని అందించి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించారు. అట్లానే మాకు దీంతో పాటుగా నిత్యం విధి నిర్వహణలో కష్టపడుతున్న ఉద్యోగులకి జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాలు కూడా అందించడం జరిగింది. వారికి మా సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. బెటర్ శంకర్ విలాస్ బ్రిడ్జి సాధన జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. లాడ్జి సెంటర్ నుండి హిందూ కాలేజ్ కూడలి వరకు మానవహారం ఏర్పాటు చేశారు.
శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జేఏసీ నేతలు భారవి, నల్లికాంత్ తెలిపారు. ఆర్యూబీని నిర్మించిన తర్వాతే ఆర్ఓబీ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. కేంద్రం నుంచి అవసరమైతే ఎక్కువ నిధులు వచ్చేలా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి చేయాలని సూచించారు. 98 కోట్లతో చేపట్టే బ్రిడ్జ్ నిర్మాణ పనులు అలైన్మెంట్ వల్ల రానున్న రోజుల్లో ప్రజలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. శంకర్ విలాస్ ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి 98 కోట్లు శాంక్షన్ అయింది. ఈ 98 కోట్ల పరిధిలోనే డిజైన్ చేసి ఆ డిజైన్కి అనుగుణంగా నిర్మిస్తామని కేంద్ర మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ చెప్తున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. మాజీ లోక్సభ సభ్యులు గల్లా జయదేవ్ గారు ఆయన లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడే ఈ బ్రిడ్జి నిర్మాణానికి 197 కోట్ల వ్యయంతో ఆయన డిజైన్ చేయటం అనేది జరిగింది. అందుకని ఈరోజు మేము కోరుతుంది ఏంటంటే, ఒకటి ఈ బ్రిడ్జి లార్జ్ సెంటర్లో ప్రారంభమై హిందూ కాలేజ్ దాకా కొనసాగాలి, దీన్ని విస్తరించాలి అని చెప్పేసి కోరుతారు. 2, ఆర్ఓబి నిర్మించే ముందే ఆర్యూబీని నిర్మించాలని మేము డిమాండ్ చేస్తాం. సాంకేతికంగా అది సాధ్యమయ్యే విషయమే. అనేక చోట్ల దేశంలో ఆ విధమైనటువంటి నిర్మాణం జరిగింది. ఆర్యూబీ కనుక కట్టినట్లయితే ఒకటి ట్రాఫిక్ సమస్య తప్పుతుంది, 2 వేలాది మంది పేషెంట్లు జనరల్ హాస్పిటల్కి వస్తున్నారు. ఏసీ కాలేజీ, సెయింట్ జోసెఫ్స్ కాలేజీ వీటన్నీ కూడా అవి బెనిఫిట్ కావడానికి అవకాశం ఉంటుంది, ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఆర్యూబీ నిర్మించి ఆర్ఓబీ నిర్మించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 11 లక్షల జనాభా దాదాపు ఉన్నటువంటి గుంటూరు నగరానికి, రాజధాని అమరావతి ప్రాంతానికి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి గుంటూరు నగర ప్రజానీకానికి అవసరమైనటువంటి ప్రజల అవసరాలు తీర్చేటువంటి బహుళ ప్రయోజనాలు సమకూర్చేటువంటి ఫ్లైఓవర్ని నిర్మించాలి. గతంలో మీరు ప్రతిపాదించినటువంటి డిజైన్ ప్రకారమే ఫ్లైఓవర్ నిర్మిస్తే రాబో కాలంలో కూడా 4-5 తరాల ప్రజానీకానికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉండే విధంగా పద్ధతిలో ఈ ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి కోరుతున్నాం. కేవలం నిధులు తగ్గాయి కాబట్టి కుదిస్తామంటాం సరికాదు. అవసరమైతే మరికొంతకాలం వెయిట్ చేసి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి అదనపు నిధులు సేకరించి మొదటగా మీరు ప్రతిపాదించినటువంటి ఆర్యూబీని ముందు నిర్మించి ఆ తర్వాత ఫ్లైఓవర్ని నిర్మించాలని చెప్పి మేము ప్రధానంగా కోరుకుంటున్నాం. కేటాయించిన బడ్జెట్ని బట్టి బ్రిడ్జ్ నిర్మించడం కాదు, అవసరమైన బ్రిడ్జ్ని బట్టి కేటాయింపులు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే నిర్ణయం జరిగిందో దాన్ని అమలు చేయమని చెప్పి మేము కొత్తగా అడగట్లేదు, అదే అమలు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఈరోజు గుంటూరు నగరంలో అతి కీలకమైన అత్యవసర సర్వీసులు జీజెచ్కి వెళ్ళాలన్నా, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, కోట్లు రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, ఇటువైపు అరండాలపేట నాగోలైను బ్రాడీపేట నాగువైపు వెళ్ళాలన్నా, కొత్త ఆర్ఓబీ కట్టిన తర్వాత వెళ్ళాలంటే అటువైపు హిందూ కాలేజ్ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి రావాలి, ఇటువైపు లార్డ్ సెంటర్ దాకా తిరిగి వెనక్కి రావాల్సి వస్తుంది. అట్లా కాకుండా ముందుగానే ఆర్యూబీ కట్టుంటే డైరెక్ట్గా వెళ్ళడానికి వీలుంటుంది. అత్యవసర సర్వీసులకి సులువుగా తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల ప్రాణాలను కాపాడిన వాళ్ళు కూడా అవుతారు ఆర్యూబీ కట్టడం ద్వారా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గుజ్జనగుండ్లలోని నగరపాలక ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ కస్టమ్స్ ఆఫీసర్ వరకుమార్ చొరవతో కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ₹1,00,000తో స్కూల్కి రంగులు, బీరువా, 20 కుర్చీలు, 3 టేబుల్స్ ను అందజేశారు. ఈ ఫర్నిచర్ సహాయం అందించినందుకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి నరసింహారావు, ఉపాధ్యాయులు కె సుధారాణి, ఎం భాస్కర్రావు కమిషనర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం చిరు సత్కారం చేశారు. కస్టమ్స్ డిపార్ట్మెంటు విజయవాడ కమిషనరేట్ వారు స్వచ్ఛ భారత్లో భాగంగా ఈరోజు గుజ్జనగుండ్లో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ఫర్నిచర్ను, డెస్కులను, అదేవిధంగా ఒక అల్మరాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా అధికారులందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొని ఈ సహాయాన్ని వేరు స్కూళ్ళలో చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ కూడా చేయడం జరిగిందండి. విజయవాడ కస్టమ్స్ ఆఫీస్ నుంచి మాకు మరి స్కూల్కి కావాల్సిన మినిమం ఫర్నిచర్ అన్నీ మాకు అందించారు. గత 4-5 సంవత్సరాల నుంచి మినిమం ఫర్నిచర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మరి సార్ గారు మా స్కూల్ని కన్సిడర్ చేసి టేబుల్స్, కుర్చీలు, బీరువా అన్నీ అందించడం జరిగింది. ఇది మోడల్ స్కూల్ అవుతుంది కాబట్టి అన్ని ఫర్నిచర్ అంతా మాకు సంసిద్ధిగా ఉంది.
పెయింటింగ్స్ కూడా వేయించారు, 3 గదులు పెయింటింగ్స్ కూడా వేయించారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా సార్ గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా వేదికగా పోలీసులపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు పోలీస్ సిబ్బంది మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ తెలిపారు. ఎవరైనా అధికారులు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి అధికారులను కోరే అవకాశం ఉంటుందని తెలియకపోవడం విచారకరమన్నారు. జగన్ వాడిన భాషను ఎవరూ హర్షించరని స్పష్టం చేశారు. జగన్ మాటలు పోలీస్ వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా జగన్ పద్ధతి మార్చుకోవాలన్నారు. ఒకరోజు పోలీసు లేకపోతే బజార్లో ఏం జరిగిందో మనందరూ తెలిసిందనమాట. ఒక పోలీస్ కానిస్టేబుల్ కావాలన్నా, ఒక పోలీసు ఎస్ఐ కావాలన్నా, ఒక డైరెక్ట్ డిఎస్పీ కావాలన్నా, డైరెక్ట్ ఐపీఎస్ కావాలన్నా వాళ్ళందరూ కూడా కష్టపడి వారు చదువులు అయిపోయిన తర్వాత కోచింగ్లు తీసుకొని ఫిజికల్ ఫిట్నెస్గా చేసుకున్న బాగా ప్రాక్టీస్ చేసుకొని ఆ ఎగ్జామ్స్ ఉంటాయి. ఐపీఎస్ అంటే యూపీఎస్సి, ఏపీపీఎస్సి అంటే గ్రూప్ 1 సర్వీసు డిఎస్పీస్, అండ్ డైరెక్ట్ ఎస్ఐస్ అంటే ఏపీ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది అనమాట, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. దీంతో కానిస్టేబుల్ సెలక్షన్స్ కానీ డిఎస్పీ ఎస్ఐ సెలక్షన్స్ కానీ ఉంటాయి అనమాట. ఈ విధంగా కష్టపడి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తారు. ఎస్ఐస్ అయినా కానిస్టేబుల్స్ కానీ ఏమైనా పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో ట్రైనింగ్ అవుతారు. ఎస్ఐస్ అయినా పోలీస్ అకాడమీలో అవుతారు. డిఎస్పీస్ కూడా పోలీస్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ అకాడమీలో అవుతారు. తర్వాత ఐపీఎస్ అయితే ముస్సోరీలోను, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇవన్నీ ఉంటాయి. ఆ ట్రైనింగ్లో వాళ్ళకి కావాల్సిన ఎట్లా క్రమశిక్షణ ఉండాలా, ఏ విధంగా ఎవరితో ఎట్లా ఉండాలా, బందోబస్తు అరేంజ్మెంట్స్ కానీ శాంతి భద్రతలు కాపాడేటువంటి పోలీసు యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా మాట్లాడకుండా వారి చేత నచ్చజెప్పే విధంగా పనిచేయించుకోవాలా. వారి చేత అంటే ఏమైనా ఉంటే రిప్రజెంటేషన్ చేయాలా. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ డిఎస్పీ కానీ అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఎస్ఐ ఇన్స్పెక్టర్లు కానీ ఎవరు తప్పు చేసి ఉంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిఏ ద్వారా కానీ ఆయన అనుచరుల ద్వారా కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి లీడర్స్ ద్వారా కానీ పెద్ద రిప్రజెంటేషన్ తయారు చేసి ఎమ్మటే ఫ్యాక్స్లో ఇవ్వచ్చు, లేకపోతే ఏమైనా మెయిల్లో ఇవ్వచ్చు. తగిన వాళ్ళందరికీ సీఎం గారికి ఇవ్వచ్చు, డీజీపీకి ఇవ్వచ్చు, ఇంటెలిజెన్స్కి ఇవ్వచ్చు, అందరికీ ఇవ్వచ్చు. ప్రతిపాడులో బీజేపీ పార్టీ పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా ప్రతిపాడు అనేక ప్రాంతాల్లో ప్రజల మధ్య తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వ పథకాల అమలుపై నియోజకవర్గ బీజేపీ పార్టీ కో కన్వీనర్ దర్శనపు శ్రీనివాస్ ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఎంతో బాగుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాలు ఇప్పుడు లేవు. అన్ని పథకాలు అందుతున్నవి. మాకు కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉందని, మోడీ గారు అందిస్తున్న ప్రతి పథకాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నామని, చంద్రబాబు నాయుడు పాలన బాగుందని ప్రజలు తెలిపినట్లు శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ప్రతిపాడులో మంచినీటి సమస్య ఉంది, దానిని ప్రభుత్వం సరిచేయాలని స్థానికులకు తెలిపినట్లు శ్రీనివాసరావు అన్నారు. అదేవిధంగా ప్రతిపాడు ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్స్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపినట్లు ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రతి సమస్యపై దృష్టి పెడుతున్నారని, అన్ని సమస్యలను ఈ కూటమి ప్రభుత్వం తీరుస్తుందని, ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటింది, ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. గత ప్రభుత్వం నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికొదిలేసి దోపిడీ చేసిందని అన్నారు. ప్రతిపాడు నియోజకవర్గం ఈ కూటమి ప్రభుత్వంలో జిల్లాలో అభివృద్ధి పథంలో ముందంజలో ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ పార్టీ ప్రతిపాడు మండల అధ్యక్షులు దత్తప్రసాద్, మండల ముఖ్య నాయకులు ఒద్దగిరి అప్పారావు, తణుకు వసంతకుమారి, సీనియర్ నాయకులు రమణారెడ్డి, అర్జున్రావు తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఛాతీ మరియు సంక్రమిక వ్యాధుల వైద్యశాల గుంటూరు నందు డాక్టర్ రఘు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ నూతన మిషన్లకు ప్రారంభోత్సవం చేసి దాతలను సన్మానించారు. దాతలు పోలిసిటీ హరిప్రసాదరావు ఇచ్చిన ఆటో ఎనలైజర్ మిషన్, ఐటీసీ జనరల్ మేనేజర్ పవన్ కుమార్ ఇచ్చిన ఎనస్థీషియా మిషన్ను, డాక్టర్ రావల పద్మావతి ఇచ్చిన వాటర్ కూలర్ మరియు సిమెంట్ బెంచీలు మరియు ప్రభుత్వం నుంచి వచ్చిన క్రయో బ్రోంకోస్కోపీ మిషన్లను ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ తేజ ప్రారంభించారు. దాతలను సన్మానించారు. దాతలు మరికొందరు ముందుకు వచ్చి రోగులకు సహాయపడాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్, ఐటీసీ సీనియర్ మేనేజర్ గౌరీనాయుడు, జి రఘు తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో అన్నదాన మహోత్సవ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణం 21వ వార్డు నందు అన్నదాన మహోత్సవ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా హోమియోపతి వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం నిర్వహించారు. హోమియోపతి వైద్య విధానానికి పితామహుడు డాక్టర్ హనీమన్ విగ్రహం గుంటూరు నగరంలోని వైద్య కళాశాలలో ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా హోమియోపతి వైద్య సంఘం అధ్యక్షులు డాక్టర్ సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోమియో వైద్య సంఘం సలహాదారు డాక్టర్ మందపాటి రమణారావు మరియు వైద్యులు పాల్గొని హోమియో వైద్యం మరింతగా ప్రాచుర్యం పొందాలని, హోమియో వైద్యులు సారూప్య సిద్ధాంతం మీద లెట్స్ బి క్యూర్డ్ బై లైట్స్ అని కార్యదర్శి కె రామిరెడ్డి అన్నారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యూల్ ఫెడరిక్ హనుమాన్ గారిని ఈరోజు హోమియోపతి దినంగా ప్రకటించిన తర్వాత ఈరోజు ఆయన కీర్తిని ఇంకొంచెం హోమియోపతి వైద్య విధానాన్ని మరింతగా వ్యాప్తి చెందాలని గవర్నమెంట్ వారు కూడా మరిన్ని మెడికల్ కాలేజెస్ పెట్టి మరిన్ని గవర్నమెంట్ పోస్టులు పెంచి వైద్య విద్యార్థుల్ని, హోమియోపతి చదివే వైద్య విద్యార్థుల్ని మరింతగా ప్రోత్సహించి ప్రజలందరూ ఇంకొంచెం హోమియోపతిని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్లే విధంగా చేయాలని ఆశిస్తూ అభిలాషిస్తూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ కల్పన. ఏపీ ఈపీఎఫ్ఓ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్వో సాజ్ హుసేన్ ఈ రోజు కమిషనర్లు పృష్టి, తనయ్, సుభాష్లను కలిసి విశ్రాంత ఉద్యోగుల కోసం మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయమని కోరారు. అనంతరం వారు సానుకూలంగా స్పందించడం పట్ల సాజ్ హుసేన్ హర్షం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం, పరిశ్రమల స్థాపన తదితర అంశాలపై కీలక నిర్ణయాలు. రాష్ట్రంలో భూముల రీసర్వే తప్పుల్ని సరిచేస్తున్నాం, మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. పాలడుగులో గావ్ చలో అభియాన్ కార్యక్రమం, పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్ అరెస్ట్, సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.